ఈరోజు మనం ఒక అద్భుతమైన లోతైన అంశం గురించి మాట్లాడుకుందాం. విశ్వంలో అంతులేని శక్తి. మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, మనం పీల్చే గాలి, ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో శక్తితో నిండి ఉంది. అసలు ఈ శక్తి అంటే ఏమిటి? అది విశ్వంలో ఎలా పనిచేస్తుంది? మానవజాతికి దానితో ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. సాధారణంగా శక్తి గురించి చెప్పాలంటే, శక్తి అంటే పని చేయగల సామర్థ్యం. అలా అని ఇది ఘనపదార్థం కాదు, కాని దాని ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక బంతిని పైకి విసిరినప్పుడు మీ కండరాల నుండి వెలువడే శక్తి దాన్ని పైకి లేపుతుంది. బంతి కిందకు పడుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి దాన్ని కిందికి లాగుతుంది. అందుకే శక్తి మన చుట్టూ ఎప్పుడూ కనిపించకపోయినా దాని ప్రభావం ప్రతి క్షణం మన జీవితంలో అనుభవించగలుగుతాం. విశ్వంలో శక్తి అనేక రూపాల్లో ఉంటుంది. కాంతి శక్తి, ఉష్ణశక్తి, విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తి, రసాయన శక్తి, అణుశక్తి, గురుత్వాకర్షణ శక్తి, ఇలా ఎన్నో. ఈ శక్తులన్నీ కలిసి విశ్వాన్ని నిరంతరం కదలికలో ఉంచుతాయి, మార్పులకు గురిచేస్తాయి. ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారగల సామర్థ్యం శక్తికి ఉంది. దీనిని శక్తి సంరక్షణ నియమం అంటారు. శక్తిని సృష్టించలేము లేదా నాశనం చెయ్యలేము, కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగలము. మన విశ్వం అనేది అంతులేని శక్తుల కలయిక. బిగ్ బ్యాంగ్తో మొదలైన ఈ విశ్వం ఏర్పడటంలో, విస్తరించడంలో అపారమైన శక్తి ఇమిడి ఉంది. కోటానుకోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, ఇవన్నీ శక్తి యొక్క వివిధ వ్యక్తీకరణలు. నక్షత్రాలు, మన సూర్యుడు ఒక భారీ అణు రియాక్టర్ వంటిది. దాని లోపల జరిగే అణు సంలీన ప్రక్రియల వల్ల విపరీతమైన వేడి, కాంతి శక్తి వెలువడుతుంది. ఈ శక్తి భూమిపై జీవం మనుగడకు అత్యవసరం. సూర్యరశ్మి లేకుండా మొక్కలు కిరణజన్య సంయోగక్రియను జరపలేవు. తద్వారా మనకు ఆహారం, ఆక్సిజన్ లభించవు. గెలాక్సీలు, వందల బిలియన్ల నక్షత్రాల సమూహమైన గెలాక్సీలు కూడా శక్తితో నిండి ఉంటాయి. వాటి కేంద్రాలలో ఉండే సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్, వాటి చుట్టూ తిరిగే నక్షత్రాలు, గ్యాస్, ధూళి, ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఒక క్రమబద్ధమైన నృత్యం చేస్తాయి. బ్లాక్ హోల్స్, ఇవి విశ్వంలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన వస్తువులు. వాటి గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా వాటి నుండి తప్పించుకోలేదు. ఇవి తమ చుట్టూ ఉన్న పదార్థాన్ని లాక్కొని అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్, మనకు కనిపించే పదార్థం, శక్తి విశ్వంలో చాలా తక్కువ భాగం మాత్రమే అని శాస్త్రవేత్తలు నమ్ముతారు. మిగిలిన ఎక్కువ భాగం డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీతో నిండి ఉంది. డార్క్ ఎనర్జీ విశ్వం విస్తరించడానికి కారణమవుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైన శక్తి రూపం. విశ్వశక్తి మన భూమిపై కూడా అనేక రూపాల్లో తన శక్తిని ప్రదర్శిస్తుంది. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తుఫానులు, ఇవన్నీ భూమి లోపలి, బయటి శక్తుల వల్ల సంభవిస్తాయి. సౌరశక్తి, సూర్యుడి నుండి వచ్చే శక్తి భూమిపై జీవం యొక్క ప్రధాన వనరు. ఇది మొక్కలకు, పరోక్షంగా జంతువులకు శక్తిని అందిస్తుంది. మానవులు సౌరశక్తిని విద్యుత్ ఉత్పత్తికి, నీటిని వేడి చేయటానికి ఉపయోగిస్తున్నారు. జల విద్యుత్ శక్తి, నీటి ప్రవాహం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. డ్యాంలు కట్టి ఈ శక్తిని ఒడిసి పట్టుకుంటారు. భూతాపశక్తి, భూమి లోపలి నుండి వెలువడే వేడి శక్తి. కొన్ని ప్రాంతాలలో దీనిని నేరుగా వేడి చేయటానికి లేదా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. బయోమాస్ శక్తి, జీవ పదార్థాల నుండి లభించే శక్తి. కర్రలు, పంట వ్యర్థాలు, జంతువుల వ్యర్థాల నుండి దీనిని పొందవచ్చు. సముద్రశక్తి, సముద్ర అలలు, ఆటుపోట్ల నుండి కూడా శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ శక్తులన్నీ పునరుద్ధారణ శక్తులు, అంటే అవి సహజంగా పునరుత్పత్తి అవుతాయి. మరోవైపు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు అపునరుద్ధారణ శక్తులు. అవి ఏర్పడటానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కాబట్టి వాటిని తక్కువ సమయంలో మళ్లీ పొందలేము. ఈ విశ్వంలో ఉన్న అంతులేని శక్తి మానవ చరిత్రను, నాగరికతను నిరంతరం ప్రభావితం చేస్తుంది. ఆదిమ మానవుడు నిప్పును కనుగొన్నప్పటి నుండి అది మానవ మనుగడకు అత్యవసరమైన సాధనంగా మారింది. పరిశ్రమల విప్లవం బొగ్గు, ఆవిరి శక్తితో నడిచింది, ప్రపంచాన్ని మార్చివేసింది. నేడు మనం విద్యుత్ లేకుండా ఒక్కరోజు కూడా ఊహించుకోలేము. మన ఇళ్ళు, కార్యాలయాలు
పరిశ్రమలు, రవాణా వ్యవస్థలు అన్నీ శక్తిపై ఆధారపడి ఉన్నాయి. మానవ శరీరంలో కూడా అద్భుతమైన శక్తి వ్యవస్థ ఉంది. మనం తినే ఆహారం రసాయన శక్తిగా మారి కండరాలు కదలడానికి, మెదడు ఆలోచించడానికి, గుండె కొట్టుకోవడానికి శక్తినిస్తుంది. మన శరీరం ఒక సంక్లిష్టమైన యంత్రం. అది శక్తిని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా మానసిక శక్తి అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఆశయం, సంకల్పం, విశ్వాసం ఇవి మనల్ని ముందుకు నడిపించే అదృశ్య శక్తులు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు కూడా శక్తి రూపాలుగా వ్యక్తమవుతాయి. సానుకూల ఆలోచనలు సానుకూల శక్తిని సృష్టిస్తాయి. ప్రతికూల ఆలోచనలు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. అందువల్ల మన మనస్సు శక్తిని సరిగ్గా వినియోగించుకోవడం ద్వారా జీవితంలో పెద్ద విజయాలను సాధించవచ్చు. మన ఆలోచనలు మన గమ్యాన్ని తీర్చిదిద్దుతాయి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. శక్తి అనేది ఒక వరం, కాని దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది మానవజాతి ముందున్న ఒక పెద్ద సవాలు. శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించటం వల్ల వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయటం, శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ శక్తిని ఆదా చేయడానికి చిన్న చిన్న చర్యలు తీసుకోవచ్చు. అవసరం లేనప్పుడు లైట్లు ఆపటం, ఏసీ వాడకాన్ని తగ్గించటం, విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వాడటం ఇవన్నీ ప్రపంచ శక్తి సంరక్షణకు దోహదపడతాయి. శక్తి కేవలం భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది కూడా. మనలో ఉన్న అంతర్గత శక్తి మన ఆత్మశక్తి. ధ్యానం, యోగా వంటి పద్ధతులు ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పి మనల్ని మరింత శక్తివంతంగా, ప్రశాంతంగా ఉంచుతాయి. విశ్వంలో అంతులేని శక్తి ఉంది. అది నక్షత్రాలలో, గెలాక్సీలలో, భూమిపై, మనలో ప్రతి అణువులో నిండి ఉంది. మనం ఈ శక్తిని అర్థం చేసుకున్న కొద్దీ దానితో మరింత సామరస్యంగా జీవించడం నేర్చుకుంటాం. ఈ శక్తి మనకు జీవాన్నిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ విశ్వశక్తిని మనం గౌరవించాలి, దానిని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్ తరాలకు ఒక సురక్షితమైన, శక్తివంతమైన ప్రపంచాన్ని అందించాలి. గుర్తుంచుకోండి, మీరు కూడా ఈ అద్భుతమైన విశ్వశక్తిలో ఒక భాగం. మీలో అంతులేని సామర్థ్యం ఉంది. దాన్ని గుర్తించండి. మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఉపయోగించండి. చివరగా గుర్తుంచుకోండి, శక్తి ఎక్కడో దూరంగా లేదు, అది మీలోనే ఉంది. దాన్ని నమ్మండి. అప్పుడు మీ జీవితం ఒక అద్భుతమైన సృష్టిగా మారుతుంది. ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.